హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఇప్పటికే ఏపీలో వైసీపీ నేతలపై దాడులు క్రమంగా జరుగుతూనే ఉన్నాయని ఆ పార్టీ నేతలు పదే ఆరోపిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి నెల గడవక ముందే అప్పుడే తమ మీద ప్రతీకార చర్యలు ఎక్కువ అవుతున్నట్లు చెప్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో అసలు బతకనిస్తారో లేదో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతెందుకు ఫలితాలు వచ్చిన తెల్లారే కొడాలి నాని, రోజా, అనిల్ కుమార్, అంబాటి రాంబాబు లాంటి వారి ఇండ్ల ముందు దారుణంగా టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వారి ఇండ్ల మీదకు రాళ్లు గుడ్లు కూడా విసిరారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా ఎంతగా వైరల్ అయ్యాయో చూసాం. అయితే ఈ దాడులపై జగన్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వస్తున్నారు. ఇన్ని రోజులు ట్విట్టర్ లో మాట్లాడిన ఆయన నిన్న నేరుగా మీడియా ముందుకు వచ్చారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైలుకు వెళ్లి కలిశారు జగన్. బయటకు వచ్చి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ టీడీపీ అరాచకాలు, గొడవలు రోజుకు పెరుగుతున్నాయని మండిపడ్డారు. ఈ గొడవలు గనక ఆపకపోతే మాత్రం మీకు కూడా ఇదే గతి పడుతుందని చెప్పుకొచ్చారు మాజీ సీఎం జగన్. అయితే జగన్ ఈ స్థాయిలో వార్నింగ్ ఇవ్వడానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే జగన్ ను నమ్ముకుని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భీకరంగా పోరాడుతున్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా పార్టీని వీడి వెళ్లట్లేదు. అందుకే ఇప్పుడు జగన్ వారి కోసం ఈ స్థాయిలో వార్నింగ్ ఇవ్వాల్సి వస్తోంది. సహనం కోల్పోతే జరిగేది అనార్థమే, కానీ ఈ సహనాన్ని పదే పరీక్షిస్తే ఎవరైనా ఏం చేస్తారు, తిరగబడతారు అనే విషయాన్ని జగన్ గుర్తు చేస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే తాము అడ్డు రామని, కానీ అన్యాయం చేయాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్తున్నారు జగన్. ఇదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏపీ రాజకీయాలంటేనే బయట రాష్ట్రాల్లో ఏదో రకమైన చర్చ నడుస్తోంది. అలాంటిది ఇప్పుడు ఇదే కంటిన్యూ చేస్తామంటే మాత్రం అది చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి పెద్ద మచ్చ తీసుకొస్తుందని అంటున్నారు కూటమి కార్యకర్తలు. మరి ఇదే కక్షపూరిత చర్యలకు పాల్పడితే మాత్రం అది అంతిమంగా జగన్ కే సానుభూతిగా మారుతోంది. అంతేకాదు చంద్రబాబు ఇమేజ్ మాత్రం పెరగదని భావిస్తున్నారు జనసేన నేతలు. చూడాలి మరి జగన్ వార్నింగ్ తో వెనుక తగ్గుతారా లేదంటే ఇంకా కొనసాగిస్తారా అనేది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.